ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం అంటే ఏపీజేఏసీ అమరావతిలో ఉన్నటువంటి 90 సంఘాల నాయకత్వం 26 జిల్లాల నుంచి మెన్ అండ్ ఉమెన్ అంటే ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్లు, మహిళా విభాగం చైర్మన్లు, ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా ఈ సమావేశానికి 26 జిల్లాల నుంచి కూడా హాజరవడం జరిగింది. ప్రధానంగా ఏపీజేఏసీ అమరావతి కోరిక మేరకు ఇటీవల 20వ తారీఖున గౌరవ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు దాటిపోయి 2-3 మాసాలు అయినప్పటికీ కనీసం ఉద్యోగులకు సంబంధించి ఏ అంశాల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లేదా గౌరవ కేబినెట్ ఉపసంఘం కానీ ఏ ఒక్కరు కూడా ఏ అంశాల మీద కూడా ఈ రోజు వరకు కూడా కనీసం చర్చించకపోవడం బాధాకరమని ఏకగ్రీవంగా రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడింది. మేము కోరుకున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వంలో రివర్స్ పిఆర్సీ లాగా అనేక ఇబ్బందులు పడి మరి ఈ ప్రభుత్వం మేము రాగానే అన్ని సకాలంలో ఇస్తాం, మీకు డిఏలు ఇచ్చేస్తాం, పిఆర్సీలు ఇచ్చేస్తాం, ఐఆర్లు ఇచ్చేస్తాం అని అన్నీ కూడా చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు బహిరంగంగా చెప్పిన విషయాలు కానీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు రాష్ట్ర కార్యవర్గంలో నెమరేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజున గతంలో జరిగినటువంటి 20వ తారీఖు సమావేశంలో ఆ సమావేశాన్ని ఈ రోజు జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉందని అప్పటికే ప్రభుత్వానికి స్పష్టం చేస్తున్నాం. మరి ఆ రోజున ఆర్థికేతర ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ అంశాలన్నీ కూడా అంటే ఇటు ఐఆర్ మొదలుకొని డిఎల్ దగ్గర నుంచి రావాల్సిన వేల కోట్ల బకాయిల దగ్గర నుంచి అనేక ఆర్థికేతర అంశాలను కూడా వారికి స్పష్టంగా చెప్పాం. అందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అడిగాం, అవుట్ సోర్స్ ఉద్యోగుల సంక్షేమ పథకాల గురించి మాట్లాడాం, పెన్షన్లకు రావాల్సినటువంటి కోట్లాది రూపాయల బకాయిల గురించి మాట్లాడాం, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడాం. ఇలా అనేక సెక్టార్లు అన్ని విషయాలు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. అంటే అన్ని సెక్టార్లు కూడా ఏ ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక మమాని మొదలుపెట్టింది లేదు కాబట్టి అన్ని అంశాలను కూడా ఆ రోజు వారి దృష్టికి తీసుకెళ్ళాం. ఏ అంశమో పరిష్కారానికి రాలేదు. ఈరోజు మా బకాయిలు వేల కోట్లు ఉన్న సంగతి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పుడు బకాయిల మాట సంగతి లేదు, పిఆర్సీ లేదు, డిఏలు లేవు, ఐఆర్ లేదు, ఏ చర్చ లేదు. మరి ఒక్కొక్క ఉద్యోగికి మాకు రావాల్సిన బకాయిలు సూచాయిగా ఈరోజు లెక్కలు తీస్తే 3 నుంచి 5 లక్షల దాకా ఒక్కొక్క ఉద్యోగికి బకాయి ఉంది. ఒక్కొక్క ఉద్యోగికి కనీసం మాకు తెలిసింది, ఇంకా తెలియని ఎన్నో తెలియదు. అదే రిటైర్ అయినటువంటి ఉద్యోగి
వారికి రావాల్సిన బకాయిలు చూస్తే 15 నుంచి 25 లక్షలు రావాలి. 15 నుంచి 25 లక్షల దాకా బకాయిలు పడ్డాయి. ఇన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టుకొని మాకు ఇవ్వాల్సి ఉంటే, ప్రభుత్వాలు మాకు బాకీ పడి ఉంటే మాతో చర్చించట్లేదు, మా బకాయిలు ఎంత ఉందో ఏముందో స్పష్టత ఇవ్వలేదంటే ఒక ప్రభుత్వమే తన ఉద్యోగులు పనిచేసే ఉద్యోగులకి స్పష్టతనియకపోతే చెప్పుకోవాలని రాష్ట్ర కార్యవర్గం నిలదీస్తా ఉంది మమ్మల్ని. కాబట్టి ప్రభుత్వం తక్షణమే మా బకాయిలు లెక్క తేల్చాలి. ఏ ఉద్యోగి ఎంతెంత ఉందో మాకు సిఎఫ్ఎంఎస్ల ద్వారా మా పే స్లిప్లో ప్రతి నెల ట్రెజరీ అధికారి నుంచి స్పష్టంగా చెప్తున్నాం, మాకు సిఎఫ్ఎంఎస్ తో సంబంధం లేదు. మా ట్రెజరీ అధికారి మా బిల్లు పాస్ చేయగానే మాకు పే స్లిప్లో చూపించాలి. మీ దగ్గర డబ్బులు లేవని ఆపటము, సమయానికి లేవని చెప్పటము, సంవత్సరాల తరబడి ఆపటము మాకు సంబంధం లేదు. ఇక నుంచి ఇంతవరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు పే స్లిప్పులు ఇవ్వాలని మా హక్కు. మేము కష్టపడిన పనికి కూలి అడుగుతున్నాం, మాకేం ఎక్స్ట్రా ఇచ్చేది కాదు. కాబట్టి మా పే స్లిప్పులో రిటైర్ ఉద్యోగి కానీ ఇక నుంచి ప్రతి బకాయి తేవాలి. ఇంతకు ముందు ఇవ్వాల్సిన బకాయి చెప్పండి, ఇక నుంచి మాకు రావాల్సింది చెప్పండి. ఈరోజు దాదాపుగా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఒక ఆయన భాష్యం చెప్తా ఉన్నాడు, చూశాను ఎక్కడో. కరువు బత్యం ఎందుకు ఇస్తారు? కరువు వస్తే కదా ఇచ్చేది, కరువు వస్తే ప్రజలకు కదా ఇవ్వాలి, ఉద్యోగులు ఎట్ట అడుగుతారని ఒక ఆయన చెప్తున్నాడు. వారికి తెలుసో తెలియకో అని ఉండొచ్చు, వారికి అందుకే తెలియజేస్తా ఉన్నాను మీ ద్వారా. కరువు భత్యం డిఎన్ఎస్ అలవెన్స్. డి అంటే ద్రవ్య భత్యం, అది తెలుసుకోండి. కావాలంటే మీరు యూట్యూబ్లో చెక్ చేసుకోండి. ద్రవ్య భత్యం అంటే కొరత లేదా కరువు అంటారు. కొరత తగ్గితే అంటే ఎప్పటికప్పుడు ధరలకు అనుగుణంగా ద్రవ్యోల్బణం మారిపోతుంటది కాబట్టి ధరలకు అనుగుణంగా ఇచ్చేదే డిఏ అండి. కాబట్టి డిఏ అనేది ఏదో అయాచితంగా ఇచ్చేది కాదు. అది రూపాయి పెరగచ్చు, పావలా పెరగచ్చు, 2 రూపాయలు పెరగచ్చు. కేంద్రం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు దాన్ని, అది తెలుసుకోండి. దాని ద్వారా కేంద్రం ఇస్తే దాంతో సమానంగా ఇవ్వదు, పావలా తక్కువే చేసేస్తుంది రాష్ట్రం. కాబట్టి ఆ డిఏలు ఈ రోజుకు 4 డిఏలకు దిక్కులేదు. ఆ డిఏలన్నీ ఇందాక మీకు చెప్పాను, బకాయిల లక్షల్లో. మా డిఏలు ఇప్పుడు ఇస్తే ఒక్కొక్క ఉద్యోగికి నెలకి 5-6 వేల రూపాయలు కోల్పోతున్నాం. ఇప్పటికే బకాయిల రూపాయల్లో లక్షలు చెప్పాను ఇందాక ఒక ఉద్యోగి రాలా. ఇప్పుడు డిఏలు అన్ని ఇస్తే మా బకాయి డిఏలు 5 నుంచి 6 వేలు జీతాలు పెరుగుతాయి. అదే కాదు, మాకు ధరలతో సమానంగా లెక్క కట్టించాలని బకాయి పెడుతుంటే మేము చెప్తుంటే వేల కోట్లు అంటే అందరికి ఏదో దోచుకుంటున్నామనే భావం ప్రజల్లో కలిగిస్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు 5% తీసుకుంటుంటేనే వాళ్ళకి మాకు 2 నుంచి 3 వేల రూపాయలు వ్యత్యాసం వస్తుంది జీతాలు. అది కోల్పోతున్నాం. లక్షలు కోల్పోయాం, డిఏల ద్వారా 5-6 వేలు కోల్పోతున్నాం, ఐఆర్ఈ వల్ల 2 నుంచి 4 వేలు కోల్పోతున్నాం. అంటే ఎంత మా డబ్బుని మేము కోల్పోతున్నామో ఈరోజు ప్రతి ఉద్యోగి కడుపు మండేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క లెక్కలు, మాకు రావాల్సినటువంటి బకాయిలు మాతో చర్చించకపోవటం ఏంటో మాకు ఇప్పుడు అర్థం కాలేదు. సరే, నిన్న గౌరవ సిఎస్ గారు అన్ని చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వీలైన త్వరగా మళ్ళా మీకు చెప్తామని చెప్పుకున్నారు. కాబట్టి ఈ జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గం ద్వారా మరి గౌరవ చీఫ్ సెక్రటరీ అంటే మాకు ఉద్యోగుల దళపతి ఆయన. కాబట్టి వారి మాటని మేము గౌరవించి మరి ఈ రోజున
ఏదైతే వారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి రేపు నెక్స్ట్ కార్యవర్గం రాష్ట్ర కార్యవర్గం మళ్ళీ కరెక్ట్గా 3 మాసాల్లో పెట్టాలి. ఇప్పటికే 3 మాసాల క్రితం పెట్టాలి రాష్ట్ర కార్యవర్గాన్ని 2 నెలల నుంచి వాయిదా వేసుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వం ఏమైనా చెప్తుందేమో అప్పుడు పెడదామని. అలా చూసి జూన్లో జరగాల్సిన సమావేశాన్ని ఈరోజు ఆగస్టులో పెట్టుకున్నాం. ఇంకా మేము భరించే పరిస్థితి లేదు. కాబట్టి గౌరవ మా దళపతి గారే మా ఇష్యూల్ని ఆయనతో పాటు 11 మంది స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ హాజరయ్యారు. కాబట్టి వారందరి సాక్షిగా ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసే వచ్చారు. మళ్ళా పోయి అన్ని చెప్తారని చెప్పారు. కాబట్టి వారి దృష్టికి అన్ని చెప్పి పరిష్కరిస్తా అన్నారు. కాబట్టి నెక్స్ట్ రాష్ట్ర కార్యవర్గం వరకు అంటే 3 మాసాలు మాత్రమే ఉంటుంది. మేము వారి గౌరవించి ఎదురు చూస్తాం. ఈ లోపు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లేదా వారి చేత నియమించబడే మంత్రివర్గ ఉపసంఘంతో కానీ మా ఆర్థికేతర అంశాలు, ప్రధానంగా ఆర్థిక అంశాలే మాకు ఎప్పుడు ఇస్తావో ఎలా ఇస్తావో చెప్పేదానికన్నా ముందు మాకు ఎంత ఇవ్వాలో మాకు చెప్పాలి, ఎప్పుడు ఎలా ఇస్తారో మాకు చెప్పాలి. ఇది మా హక్కు. మాకు రావాల్సిన దాన్ని మా హక్కుగా చెప్తున్నాం. ఎందుకంటే మరి ఈ రోజున ఎవరైనా ₹1 బాకీ ఉంటేనే 100 సార్లు అడుగుతారు. అటువంటిది కనీసం 1000 కోట్లు బకాయిలు పడితే వాళ్ళ లెక్క చెప్పకపోవడం ఏంటి? దాన్ని చులకనగా తీసుకొని కనీసం ఈరోజు ఉన్నతాధికారుల స్థాయిలో ఏం పరిష్కరించగలుగుతారు అందరికీ తెలుసు. ఈరోజు వాళ్ళు ఆర్థికేతర అంశాల వరకు చెప్పగలుగుతారు. ఆర్థిక అంశాలు ఎవరు చెప్పాలి? ప్రభుత్వం పెద్దలు చెప్పాలి. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు లేదా ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రివర్గ సంఘం. ఒక్కరోజు మాతో చర్చించింది లేదు, ఒక్క సందర్భం లేదు. అదే అడుగుతున్నారు. మీరు ఏం సమాధానం చెప్పాలి? ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులు మమ్మల్ని కోరుతా ఉన్నారు. కాబట్టి మరి మేము కూడా ఈ 3 మాసాల్లో మా కార్యవర్గం కూడా జిల్లాలకు పర్యటనలకు వెళ్ళి అన్ని జిల్లాల్లో కూడా కార్యవర్గాల బలోపేతం చేసుకొని జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి అన్ని బలోపేతం చేసుకొని ఈ 3 మాసాల్లో మేము కూడా సన్నద్ధమవుతాం. ప్రభుత్వం పెద్దలు దయచేసి ఇప్పటికైనా మా బాధల్ని, ఆవేదనని గమనించుకొని అనేక అంశాలతో, ఆర్థిక అంశాలతో సతమతమైపోతున్నాం. కనీసం రిటైర్ అయిన ఉద్యోగి తన డబ్బులు తను తీసుకొని వాటిని తన బిడ్డలకో తన భార్యకో మందులకో దేనికో వాడుకొని చేసే పరిస్థితి కూడా లేకుండా ఆ డబ్బులు కూడా తీసుకోకుండానే చనిపోతున్నటువంటి చరిత్ర ఎన్నో జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం. ఇది భయంకరమైనటువంటి చర్యలు. కనీసం